నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నా భర్త హత్య వెనుక కుట్రకోణం వెలికి తీయాలి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన. పెద్దాపురం రవాణా శాఖ, రెవెన్యూ మరియు కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఆటో టాక్సీ, బైక్లతో ర్యాలీ. కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలోని శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నవనీత హారతి, విశ్వక్సేన పూజ, పుణ్యవాచనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తదుపరి అష్టోత్తర శతకలాభిషేకం, ప్రధాన హోమములు, దిగ్దేవత బలిహారణ, తీర్థప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం 10:34 స్వామివారు శ్రీకృష్ణ అలంకరణలో సూర్యప్రభ వాహనంపై వాడపల్లి వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 5:30 నవగ్రహ హోమములు మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మూలమంత్ర పూర్వక హోమములు మహావైభవంగా జరిగాయి. రాత్రి 7:10 స్వామివారు మోహిని అలంకరణలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సాంస్కృతిక కార్యక్రమాల నడుమ మాడవీధుల్లో ఊరేగుతూ గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ ప్రాంగణం వివిధ రకాల పువ్వులతో అలంకరించిన అలంకరణ భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఏలేశ్వరంలో నివాసం ఉండే బొద్దిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 3వ తేదీన నర్సీపట్నం ప్రాంతంలో బుదరాల అనే గ్రామం ఘాటి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్ అనే వ్యక్తి కోడిపందాల నెపంతో ఇంటి నుంచి కారులో తీసుకెళ్లినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉండగా సదరు రాజా రమేష్ అనే వ్యక్తి పురుగుల మందు సేవించి అడ్డుతీగల ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. దీనిపై పోలీసులు విచారణ చేయగా తానే బోదిరెడ్డి వెంకటేశ్వర్లని కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఉద్దేశపూర్వకంగా హతమార్చినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. అతను ఆసుపత్రి నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య అప్పారావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో కేసు నమోదు చేసి ఈ నెల 14న రాజా రమేష్ను కోర్టులో హాజరుపరిచారు. కేవలం డబ్బు కోసమే ఈ పన్నాగం పన్ని హతమార్చినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే వెంకటేశ్వర్లు హత్య వెనుక బలమైన కుట్ర కోణం దాగుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్య వెనుక దాగి ఉన్న నిజాన్ని వెలికితీసి దీని వెనుకున్న ప్రతి ఒక్కరిని బయటపెట్టాలని వారు కోరుతున్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వెంకటేశ్వర్లు మృతి చెందడంతో తమ కుటుంబం వీధన పడిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇక్కడికి తిరిగిపోరండి. మా నాన్నగారు రావట్లేదండి. రాజా రమేష్ని ఫోన్ చేసి అడిగితే నాకు కూడా రాలేదన్నాడండి. పొద్దున్న వచ్చాడు మా దగ్గరికి అన్నాడండి. మరి పందాలు ఉన్నాయి, ఎక్కడికో బయటికి వెళ్తా అన్నారంట కదా, మా నాన్నగారిని తీసుకెళ్లారా అంటే లేదు అన్నాడండి. అప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తేనే వెలుగుదాము మీరు వస్తారా, ఏజెన్సీ వెళ్ళారు మా అమ్మగారు అంటే లేదు మీరు వస్తారండి, మిమ్మల్ని తీసుకెళ్ళి వెలుగుతారని నన్ను అన్నారండి. మా పిల్లలు ఏడుతున్నారండి, ఎక్కడికి వెళ్ళారో కనుక్కోండి, మీతో వచ్చారన్నారు, మీతో రాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక్కోండి, పొద్దున్న నుంచి పిల్లలు భోజనం అది చేయలేదు, వాళ్ళు తాతీ కోసం ఎడుతున్నారు అని చెప్పానండి. చెప్తే మళ్ళీ కనుక్కొని ఫోన్ చేస్తానన్నాడండి. మళ్ళీ చేయలేదండి. మళ్ళీ దొరికాడా అని మామూలుగా మళ్ళీ మమ్మల్ని ఫోన్ చేసి అడిగాడండి. అడిగితేనే దొరకలేదండి, మా అమ్మ వాళ్ళు వెళ్ళారు అని అంటేనే అదే మీరు వస్తారా అని వెలుగుతానని అన్నాడండి. అన్నాక మళ్ళీ ఫోన్ పెట్టేసామండి. పెట్టేసిన తర్వాత తీసుకెళ్ళి ఆడేలా చంపేశాడని అన్నారండి. మా పిల్లలకి దారేమీ లేదండి. మా నాన్న చూసేవాడండి, మా నాన్న చేసేవాడండి, 3 పిల్లలు చదివించేవాడండి, నన్ను నా పిల్లల్ని కూడా చూసేవాడు. మా ఆయన తెరవలేక మా నాన్న చూసేవాడు, మా నాన్న పెంచేవాడండి. అసలు లేకపోతే మా పిల్లలు మేము ఎందుకు పనికిరాము, మేము పోతామండి. ఇప్పుడు మా నాన్న ఒక్కడైతే ఎవరు ఏం చేయరండి, 4 కలిపి చేశారు. వాళ్ళెవరో ఆ 4 ఎవరి పేర్లు చెప్తలేదండి. అది ఎవరు చంపారు ఏటో మాకు అన్నీ తెలాలండి. మాకెవరు ఆ పోలీసు వాళ్ళు చెప్పినా మీ కాన్గుడి దాకా మీ నాన్నగారు పెంచారు, మీరు కాలు మీద నిలబడండి అని చెప్తున్నారండి. మా నాన్న ఏం బతుకుతామండి మేము. నేను నా పిల్లలు కూడా చచ్చిపోతామని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మాత్రం చచ్చిపోతాను, ఎవరు చచ్చిపోయినా నా నాన్న పెంచి మా నాన్న బతికి మా పిల్లలు చిన్నప్పటి నుంచి పెంచుకొచ్చి చేసేవాడు. చేశానన్నది అబద్ధమేనండి. తర్వాత ఒక మనిషి అంటే అతన్ని ఏమి చేయలేరండి. అతని వెనకాల ఇంకా ఏదో రహస్యం ఉన్నదండి. తిరగేసి మా నాన్న ఎవరికి కాయంతలు రాకుండా 10 లక్షలు ఇవ్వరండి. లక్షలు ఇవ్వకపోయినా ఇచ్చాడని చెప్పి మా నాన్న ఒకవేళ ఇస్తే 1 2 లక్షలు ఇస్తాడు కానీ 10 లక్షలు అన్నది అబద్ధమండి. 10 లక్షలు ఇచ్చాడని నింద అతని మీద వేసుకుని అసలు రహస్యం చెప్పకుండా కేసు అలా తారుమాలు చేసి కలిపారంజి తాగాడు, మత్తు ఇచ్చాను, నేను ఒక్కడనే చేశాను అని చెప్పడం అది పచ్చి అబద్ధం అండి. అది వెనకాల ఎవరెవరు ఉన్నారో అవన్నీ మాకు ఇంటర్వ్యూ చేసి మాకు న్యాయం చేసి పెడతారని పోలీసు వారు మాకు ఇప్పుడు ఇంకా ఏమి న్యాయం చేయలేదండి. ఈ ద్వారా కన్నా మాకు న్యాయం చేసి పెడితే మేము 200 మంది కుటుంబం, మాకు 4 పిల్లలతో మా తండ్రి మమ్మల్ని పోషించేవాడండి. ఇప్పుడు మా అనాథలాగా అయిపోయాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది న్యాయం చేసి పెడతారని డిపార్ట్మెంట్ని మాకెవరో న్యాయం చేస్తలేదు. ఈ ద్వారాగా మేము తెలియజేస్తామండి. 3 పిల్లలు మా అల్లుడు తెరవలేకపోయినా నా బిడ్డలు పెంచుకొని అలా చేసుకుంటున్నామండి. అతను పెంచుకుండి మా కుటుంబం అంతా అతని ఆధారం మీదే ఉన్నామండి. అతని ఆధారం మీద ఉండి మేము మా మనిషిని ఇలా చేసేసి కంటికి కాపాడనివ్వలేదండి. ఆ తర్వాత పట్టుకుని చేసిన తర్వాత స్టేషన్లో మందు తాగేసి ఇప్పుడు దాకా స్టేషన్లో ఉన్నాడు అంటాడు. ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమో చెప్తున్నారండి. నాయకులు కూడా ఏమో చెప్తున్నారండి. మమ్మల్ని కూడా చంపేసేలా ఉంటే చంపేయండి కానీ మేము బతకం, అతను లేదు, మేము బతకే లేవండి, మాకు న్యాయం జరుగుతున్నారండి.
ఏమో చెప్తున్నారండి. ఏ న్యాయం కావాలండి? అతని మీద అతను ఎంతమందిని చంపాడో ఒకడే అంటున్నాడండి. ఒక్కడు కాదండి. ఒకడంటే అతను రాత్రులు పొటాలు ఏజెన్సీలో నుంచి ఒక్కడు ఎన్నోసార్లు తిరిగాడండి. తిరిగినా ఒకళ్ళ మీద ఒకళ్ళైతే కలబడి కొట్టి సత్తి అతని కాడ ఉందండి. కానీ అతను ఒక్కడి వల్ల కాదండి. అది దాని పక్కన నలుగురు ఉన్నారండి. ఉండి ఇలా రకరకాలుగా పెట్టి రకరకాలుగా మాత్రలు వేసి రింక్ కూడా అతను తాగడండి. ఆ రింక్ కూడా తాగి మనిషి కాదండి. అతను రింక్ తాగాడు, మాత్రలు వేసేయాలి, అది ఇది అని చెప్తున్నాడు అంటండి. అది ఏమి కాదండి. కానీ అతను నలుగురు పక్కన అతను ఎవరున్నారో అతను అందరికీ దేవుడే అండి. దేవుడు లాంటి మనిషిని చంపించాడు అంటే అతని వెనకాల ఎంతో కుట్ర ఉన్నదండి. ఆ కుట్రను తేలితే బతుకుతామండి. తేల్చలేదంటే మేము కూడా అతని కాడ వెళ్ళిపోతాక రెడీలో ఉన్నామండి. ఏ నాయకులు కూడా నాడంగా చెప్తున్నారండి. నాయకులు కూడా మాకు ఏమి న్యాయం చెప్తున్నారండి. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రవాణా అధికారి ప్రసాదరావు, రవాణా శాఖ సిబ్బంది, జీఎస్టీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు. పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు. గత సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎక్కడ పెరగలేదు. పైపెచ్చు ఈవేళ జీఎస్టీ పేరుతోటి మన తలతూరు షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందాం ఉన్నా, మినీ బస్సు కొనుక్కుందాం ఉన్నా, వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం ఉన్నా, ట్రాక్టర్ కొనుక్కుందాం ఉన్నా, ఏం కొనుక్కుందాం ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. మధ్యలో ఏ దళారీ కూడా లాభం పొందకూడదు. డైరెక్ట్గా ప్రజలే లాభం పొందాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం, ఊరేగింపులు చేయించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా, తెలిసి మోసపోకూడదు. దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టిక ఉంటుంది. ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే అవసరమైతే టీటీసీ గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ యొక్క సహాయాలు తీసుకుని ముందుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం కలిగించిన మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దాంట్లో మనకి మామూలుగా రేట్స్ ఉండేవి, స్లాబ్ రేట్స్. అది 5%, 15%, 12% అండ్ 28% ఉండేది. వేరే 22 సెప్టెంబర్ నుంచి మనకి ఓన్లీ 2 స్లాబ్ రేట్స్ గా మారాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలకి ఎస్పెషల్గా మోటార్ సైకిల్, ఆటో, కార్, ఎల్ఎన్జీ గూడ్స్ వెహికల్స్ 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. దానికి గాను మోటార్ సైకిల్కి 6,000 నుంచి 10,000 వరకు, అట్లాగే ఆటో వాళ్ళకి 25,000 వరకు, ఎల్ఎంవి కార్లకి 30,000 నుంచి 1,00,000 వరకు తగ్గడం జరిగింది. అదే మినీ లారీలు అయితే 3 lakhs వరకు కూడా తగ్గడం జరిగింది. ట్రాక్టర్స్కి అయితే 12 నుంచి 7% భాగంగా 40,000 వరకు తగ్గడం జరిగింది. ఇది కాకుండా రన్నింగ్ మెయింటెనెన్స్ రోజువారీ దీనికి కాదు స్పేర్ పార్ట్స్, మళ్ళీ టైర్లు కూడా చేసి తగ్గడం వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తగ్గడం జరిగింది. ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా 12% నుంచి 7% తగ్గడం వల్ల అది కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తగ్గిందండి. ఈ దీంట్లో భాగంగా ముందుగా టీటీసీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద కన్నూరులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గటం అనేది ఎక్కడా లేదు. ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గటం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మా అందరినీ ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది, ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి వస్తువులోనూ కూడా రేట్లు తగ్గినాయి. మీరు ఎక్కడన్నా కూడా పాత రేట్లకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సర్న్ జిఎస్టీ ఆఫీసర్కి కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫామ్ చేస్తే, లోకల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులకు కానీ ఇన్ఫామ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక శ్రీశక్తి భవన కార్యాలయం నందు రంపచోడవరం ఐసీడీఎస్ సిడిపిఓ కె ఉమా, మండల ఎంపీడీఓ ఎస్ సాల్మన్ రాజ్, టీడీపీ మండల అధ్యక్షులు గొల్ల చంటిబాబు, సొసైటీ చైర్మన్ మాగాపు బాబురాబు, వైద్యాధికారిని కె చైతన్య ఆధ్వర్యంలో గర్భిణీలకు సీమంతం కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశించి సిడిపిఓ కె ఉమా మాట్లాడుతూ 8వ రాష్ట్ర పోషణ మహోత్సవం సందర్భంగా మండల స్థాయిలో చివరి రోజు హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో గర్భిణీలకు సీమంతం కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ముఖ్యంగా ప్రతి కుటుంబం తాము తీసుకునే ఆహార పదార్థాల్లో నూనె, పంచదార వీలైనంత తక్కువ మోతాదు స్థాయిలో తీసుకోవడం మంచిదని, ఈ 2 వస్తువులు తగ్గించి తీసుకోవడం వల్ల ప్రతి కుటుంబం ఆరోగ్యపరంగా ఉంటుందని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ప్రతి వస్తువు తప్పనిసరిగా గర్భిణీలు తీసుకుని ఆరోగ్యంగా బలంగా ఉండాలని, ప్రభుత్వం వారు సరఫరా చేసే ప్రతి వస్తువు వినియోగించుకోవడం వల్ల కడుపులో పుట్టే బిడ్డ బలంగా ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. అనంతరం మండల అధ్యక్షులు గోల చంటిబాబు మాట్లాడుతూ కుటుంబ బాధ్యతలు నడిపే బాధ్యత ఒక స్త్రీశక్తికి మాత్రమే ఉందని, అలాంటి స్త్రీని కుటుంబంలో చక్కగా చూసుకునే బాధ్యత ప్రతి భర్తపై ఉంటుందని, ఇంటికి అందవిల్లాలు అని మండల స్థాయిలో ఇక్కడ సీమంతాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా మన ఆహారంలో ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో పంచదార, ఆయిల్, షుగర్ అండ్ ఆయిల్ కన్సంప్షన్ మనం తగ్గించాలి. ఈ వాడకం అన్నది తగ్గించాలి. ఇది ప్రతి కుటుంబానికి చేరేలాగా ప్రతి ఒక్క మహిళ, అలాగే ప్రతి ఒక్క మహిళ, పురుషుడు కూడా తీసుకువెళ్తారని కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్స్ కూడా ప్రతి వాళ్ళకి దీని మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ థీమ్స్ ఏవైతే నేను చెప్పానో ఆ థీమ్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ నెల రోజులు చేసిన కార్యక్రమాలన్నీ దాని ఇంపాక్ట్ అన్నది మనకి కనిపించాలి. అదేవిధంగా పిల్లలకి మనం సరైన ఆహారం కానీ బాగుంటుంది. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి కానీ, గ్రాస్పింగ్ లో ఉన్నప్పటి నుంచే ఆ బిడ్డకి ఇవ్వాల్సిన ఆహారం ఆ తల్లి తీసుకోవడం ద్వారా అందుతుంది. అలాగే పుట్టిన తర్వాత ఆ మదర్ ఇచ్చే బ్రెస్ట్ మిల్క్ లో, తల్లి పాలల్లో ఈ పోషక విలువలన్నీ అందుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది మనకి తల్లి గర్భం నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పిల్లవాడు పుట్టాడు, 3 సంవత్సరాలు వచ్చింది లేదా 4 సంవత్సరాలు వచ్చింది, మంచి స్కూల్స్ లో వేసేసాము, వాడికి తెలివైన టీచర్లను పెట్టాము, వాడు బాగా చదువుతాడు అనుకోవడం మన అపోహ. వాడి తెలివితేటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే తల్లి గర్భంలోనే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రతి తల్లికి అవగాహన ఉండాలి. ఆ బిడ్డ తెలివితేటలు తల్లి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకు మనం కిషోరి బాలిక అంటే 11 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని మనం తీసుకుంటే, ఆ అమ్మాయి సరిగా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఆమె పెళ్లి అయిన తర్వాత గర్భం దాల్చడానికి, మంచి బిడ్డని జన్మనివ్వడానికి ఎలిజిబుల్ గా, అంటే మంచి ఒక సంపూర్ణ, ఎవరైతే కిషోరి బాలిక దగ్గర ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకుంటున్నారో అలాంటి స్త్రీ మాత్రమే ఒక తెలివైన, ఆరోగ్యవంతమైన, సంపూర్ణ బిడ్డ. సహకార సంఘ అధ్యక్షులు మాగా బాబురావు గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ వచ్చేసిన కుటుంబాన్ని నడిపించగల సామర్థ్యత ఒక మహిళకే ఉంది. ఈరోజు మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏంటంటే సీమంతాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రోగ్రాం 4 రోజుల నుంచి జరుగుతుందని సిడిపో గారు చెప్పారు. చాలా సంతోషం. ఇందులో మేల్స్ ని కూడా, అదే మీ భర్తలను కూడా ఇన్వాల్వ్ చేయాలని, ఆ కార్యక్రమం చేయాలని అనుకున్నారట. నిజానికి తీసుకుంటే బాగుండు. ఎందుకంటే వారి కుటుంబంలో స్త్రీ పట్ల ఏ విధమైన శ్రద్ధ వహించాలనేది మీ ద్వారా కూడా చెప్తే కొంచెం అవేర్నెస్ ఉండను. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో కార్యక్రమాలు చేయాలని మేడం గారిని కోరుతున్నాను. ఈ బాధ్యతగా ఇప్పుడు తల్లి గర్భం దాల్చిన కాడి నుంచి కూడా ఈ 9 నెలలు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ప్రత్యేకమైన నమోదు చేయించుకుని వారు ఏ విధమైన సలహాలు ఇస్తున్నారో దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళు ఏవేవో టెస్టులు చేసి మిమ్మల్ని కొలగొడుతున్నారు. మన అవసరాలు పెద్దది.
ఆశా వర్కర్ డాక్టర్ల వరకు కూడా హాస్పిటల్లో ఉండి ఒక ట్రైనీలు వాళ్ళు ఎవరు చాలా ఉంటారు. బయట అయితే అంత క్వాలిఫైడ్ ఉండరు. మీకు వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని మీరు 9 నెలలు ఆరోగ్యంగా ఉండి మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు ఏది కూరలు తినమని ఇంకా అక్కడి నుంచి ఐరన్ టాబ్లెట్స్ మీకు యాడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు చాలా ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన బెటర్ జనరేషన్ చెక్ చేసుకోవడం కానీ లేదంటే మన ఏఎన్ఎం గారు ఇచ్చిన టాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్స్ వేసుకోవాలి. కనుక మీరందరూ ఈ విషయం మీ సెంటర్లో మన టీచర్స్ ఉన్నారు, మన అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ నెల రోజుల్లో మీటింగ్ పెట్టే ఉంటారు. లోపల అంటే మీటింగ్ పెడితే మామూలు ఎవరు రారు. పిల్లలకు కూడా మంచి ఆహారం అనేది చిన్నప్పటి నుండి అందరికీ ఈ అందరికీ కూడా వాటి గురించి తెలుసుకుంటారు. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. గర్భిణి వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన సిడిపో గారికి, మన ఎంపీడో గారికి, నూతనంగా ఎన్నికైన మండల గోళ చంటిబాబు గారికి, అలాగే ఇచ్చేసిన సిబ్బందికి, అందరికీ పత్రికా విలేకరులకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలకి ఆఖరి రోజుగా ఈరోజు అంతర్జాతీయ వార్షికోత్సవం ముగింపు ఇవాళ చేసుకోవడం, మండల హెడ్ క్వార్టర్లో ఇందుకూరిపేటలో చేసుకోవడం చాలా సంతోషం అండి. దీనికి మమ్మల్ని పిలిచినందుకు కూడా చాలా సంతోషం. ఎలాగైతే సిడిపో చెప్పారు. అందరికి కూడా నా నమస్కారాలండి. యాక్చువల్గా ఇందాక మేడం గారు చెప్పినట్టు యుక్త వయసు నుంచి కిషోర బాలికల నుంచి ఆరోగ్యం అనేది ప్రాముఖ్యత గురించి మా హెల్త్ డిపార్ట్మెంట్ మిగిలిన అందరి సహకారంతో కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారండి. తల్లి అనేది గర్భం దాల్చినప్పటి నుంచి తినే ఆహారం అనేది బిడ్డ ఎదుగుదలలో అందరికి తెలుసు కదా, తల్లి ద్వారా ఎలా వెళ్తుంది చెప్పండి? బ్లడ్ ద్వారా వెళ్తుంది. ఆ బ్లడ్ లో మనం తీసుకునే ఆహారం ద్వారా కలుస్తుంది. రక్తం అనేది మీకు బాగా పెరిగినప్పుడే, రక్త శాతం అనేది బాగా పెరిగినప్పుడే బిడ్డ కూడా ఎదుగుదల బాగా ఉంటుంది, మానసికంగా కానీ శారీరకంగా కానీ. అందుకనే మీరు మానసికంగా శారీరకంగా మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యపరమైన జీవనశైలిని అవలంబిస్తూ మంచి బిడ్డని కనాలని ప్రభుత్వం కోరుకుంటుంది. మంచి బిడ్డలే ఈ రోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేది ప్రముఖమైన నానుడి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఆ విధంగా మీరందరూ సమాజానికి మంచి పౌరుల్ని ఈ స్థాయి నుంచే అందించాలని మేమందరం కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నా ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సూచించారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వేగుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరును సభ ముందు ఉంచారు. ఈ క్రమంలో చెల్లూరు గ్రామంలో పలు విద్యుత్ సమస్యలు ఉన్నాయని ఏఈకి గత 2 నెలలుగా విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రజలు విద్యుత్ సమస్యలతో చాలా అవస్థలు పడుతున్నారని పంచాయతీ కార్యదర్శి ఎన్ ధనలక్ష్మి సభకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే వేగుల విద్యుత్ శాఖ పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మెన్ను వెంటనే సస్పెండ్ చేసి లక్ష్యానికి గల కారణాలను సంజాయిషి రాసి ఎంపీడీఓకు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఏఈపీ ఆదేశించారు. అనంతరం 2026-27 అంచనా బడ్జెట్పై సభ ఆమోదం తెలిపింది. సమావేశంలో ఎంపీడీఓ ఎన్ కీర్తి స్పందన, ఇన్ఛార్జ్ తహసీల్దార్ బివి భాస్కర్రావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చి అందరూ కూడా జాయిన్ అయ్యారు. నిన్న వాళ్ళందరికీ కూడా మీటింగ్ పెట్టి ప్రత్యేక కార్యక్రమం మన డ్రైవర్లు ఏర్పాటు చేసి పూర్తయ్యే వరకు రకరకాలుగా ముందుకెళ్ళాలి తప్ప వదిలేస్తే మాత్రం అది మాకు మళ్ళీ పరిగణలోకి డిపార్ట్మెంట్ ఇక్కడ ఇందులో మనకి పార్టీ సంబంధం లేదు. ఏ పార్టీ వారు పెద్దలు కావాల్సిన ఏం చెప్పినా ఆ సమస్యను మనం పరిష్కరించుకుంటాం. కేబుల్ కూడా వేయట్లేదు సార్, ఎక్కడన్నా కేబుల్ వెళ్ళిపోతుందండి, కేబుల్ వేయట్లేదండి. వాళ్ళేమో మాకు పీజీఆర్ఎస్ లో లేట్ కంప్లైంట్ చేస్తున్నారండి, కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పకపోతున్నాం కదా, చెప్పినా వాళ్ళు వినట్లేదు. చెరువులంతా అలాగే ఉంది సార్. పంచాయతీ వాళ్ళు మీరు ఎక్స్ప్లెయిన్ మీకు కాంప్లైంట్ చేస్తున్నాను రాసేవ్వండి. ఎంఏ వాళ్ళు
ఎన్ని నేను లెక్క లేకుండా మాకు ఏం చేయాలి పంపుకుంటున్నారా ఎట్టి ఎందుకు ఉద్యోగం మీకు ఇంకా అయ్యేది ముందు మా లైఫ్ మీద ముందు సస్పెండ్ చేయండి చేసి మీరు ఎక్స్ప్రెషన్ ముందు ఇవ్వండి మన ఎంతవరకు మీటింగ్ ఏదో ఎక్స్ప్రెషన్ రాసి ఉంటుంది రిటర్న్ గా మీరు మెడికల్ లెక్క పెట్టారు సెక్రటరీ గారు మీరేమో ఆయన చెప్పేసారు లైన్ మీదకి ఆడేమో ఎక్కడ ఎవరైనా మీకు మీరు కనిపెట్టి కూర్చున్నారు ఇక్కడ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాం అదే ఢిల్లీ దానికి కంపెనీ ఢిల్లీ దానికి వీడేమో పైకి వచ్చి ఏంటి మా కౌంట్ చేస్తున్నారు పైకి కూర్చొని సపరేట్ కూడా ప్రశ్న సింపుల్గా చెప్తారు మీరు బాగాలేదండి బాధ్యత ఏమని మీరు రిటర్న్ రాసేమాట ఇటీవల మీకు తెలిసిన అందరికీ స్మార్ట్ రేషన్ కార్డ్ అందరికీ క్యూఆర్ కోడ్ బేస్డ్ రేషన్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. మన మండలానికి వచ్చి 20,896 రేషన్ కార్డ్స్ వచ్చాయండి. ఈ రోజుకి 17,882 అంటే 86% మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 3,000 మంది అంటే కొంతమంది వేరే ఊళ్ళలో ఉండడం అట్లా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే వాళ్ళు కూడా కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే ఎంపీఓ గారికి ఎంఆర్ఓ గారికి చేసిన ఎంపీఎస్లకు సర్పంచ్లకు సొసైటీ అధ్యక్షులకు ప్రతి అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన తెలియజేసేలా పెద్దాపురం రవాణా శాఖ రెవెన్యూ మరియు కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఆటో టాక్సీ బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పెద్దాపురం దర్గా సెంటర్ నుండి ప్రారంభమైన పలు వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పెద్దాపురం కౌన్సిలర్ ఓబులిశెట్టి గుణేశ్వరరావు, పెద్దాపురం నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. Super savings, super GST, 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 super savings, GST, super savings. ఓటం ప్రభుత్వం వర్ధిల్లాలి, ఓటం ప్రభుత్వం వర్ధిల్లాలి, ఓటం ప్రభుత్వం వర్ధిల్లాలి, ఓటం ప్రభుత్వం వర్ధిల్లాలి. ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి. సేవింగ్స్ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, 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 ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, 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 సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నా భర్త హత్య వెనుక కుట్రకోణం వెలికి తీయాలి, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుంది, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంపై ప్రజలకు అవగాహన. పెద్దాపురం రవాణా శాఖ రెవెన్యూ మరియు కమర్షియల్ ట్యాక్స్ ఆధ్వర్యంలో ఆటో టాక్సీ బైక్లతో ర్యాలీ. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.